చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడైన దేవ, వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇదిగో ఈ సమయమందు తండ్రి, ఈ రీతిగా దేవ, ఈ సేవకులమైన అందరూ తండ్రి, ఇదిగో ఈ గూగుల్ మీట్ ద్వారా దేవ, నీ యొక్క నామంలో దేవ, నేను ప్రార్థించుటకు, నేను స్తుతించి, నేను మహిమపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రత్యేకించి కృతజ్ఞతా వందనము చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, ఇదిగో దేవా, ఇదిగో నీ సత్యవాక్యాన్ని ఇదిగో తండ్రి మేము వినటుకు, దేవా మీ సత్యవాక్యంలో మేము నడవటుకు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవునయ్యా, ఇదిగో ముఖ్యంగా తండ్రి వాక్యోపదేశకులైన పాస్టర్ గారిని ప్రత్యేకించి దేవా దైవ సేవకులను దేవా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆయన ద్వారా దేవా మాకేమైతే ఆత్మీయ విషయంలో అవసరమైనవి వాటన్నిటిని బోధించమని ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, ఇదిగో మా జ్ఞానం కాదు, మా తెలివి కాదు, దేవా నీవే ఉండి నీ ఆత్మశక్తి చేత బోధించమని దేవా, ఇదిగో మాకు కావలసిన మంచి జ్ఞానం ఇచ్చి దేవా నీ రాజ్య స్వార్థకు మేమెంతగా దేవా పాటుపడాలి, ఎంతగా శ్రమించాలో అంతవరకు తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం. అవునయ్యా, ఇదిగో ఇక్కడ చేరి వచ్చిన ప్రతి దైవ సేవకురాలను అందరిని బట్టి ప్రార్థిస్తాం. అవును తండ్రి, వింటుండగా దేవా వాళ్ళకు దేవా మంచి జ్ఞానమును అనుగ్రహించమని, విన్న విషయాలను దేవా వాళ్ళ జీవితంలో అన్వయించుకొని మాకు మా యొక్క సంఘ సభ్యులకు మేము తండ్రి వాటిని విడమర్చి దేవా వివరించుటకు, వాటి ప్రకారం మేము జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తాం. దిగోతని సమస్తాన్ని నీ పాదం చెంత ముందున్న కార్యక్రమం అంతయు తండ్రి నీకు అప్పచెప్పి యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు. థ్యాంక్ యూ బస్. అందరూ వీడియో ఆఫ్ లోనే ఉన్నారు. కుదిరినంత వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ప్రైజ్ లార్డ్ రాణి సిస్టర్ గారు, థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు. ఓకే, గడిచిన వారం మనం రక్షణ మార్గం అనే ఒక టైటిల్ కింద 3 విషయాల్ని ధ్యానించాం. ఆ 3 విషయాలు ఒక మూల మనిషి గురించి మనం చూసాము. మూల మనిషిని దేవుడు ఒక నియమం చొప్పున సృష్టించాడు అనేది. ఆ నియమము ఏంటి అనగా జతలో ఉండటం. దేవుడు మనుషుల్ని సృష్టించింది ఆయనతో ఉండాలని, ఆయన్నే ఆరాధించాలని సృష్టించాడు. ఎలాగా అనేది ఒక 3 విషయాలు ఏంటంటే, ఆయన స్వరూపమందు సృష్టించాడు, రెండోది ఆయన జీవ వాయువుని ఇచ్చాడు, మూడోది ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే ఈ భూమిని భూమి మీద ఉన్న ప్రతిదాన్ని ఏలుడని చెప్పి ఆ అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. పరలోకంలో దేవుడు అన్నిటినీ ఏలుచుండగా భూమి మీద తన బిడ్డలైనటువంటి మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఇది మూల మనిషి యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క స్థితి. సో ఈరోజు మనం రెండో ముఖ్యమైనటువంటి విషయాన్ని చూద్దాం. ఇదేంటంటే మానవ జాతి ప్రాథమిక సమస్య. అంటే ఇంగ్లీష్లో ఫండమెంటల్ ప్రాబ్లం అంటాం. హ్యూమన్ కైండ్స్ ఫండమెంటల్ ప్రాబ్లం. ఫండమెంటల్ అంటే చాలా ప్రాథమికమైనటువంటి సమస్య ఏమిటి? ఈరోజు ఆ, భోజనం లేకుండేదో, ఆరోగ్యం లేకుండేదో, బట్టలు లేకుండేదో, ఉండటానికి ఇల్లు లేకుండేదో, ఆరోగ్యం లేనిదో, ఇవన్నీ ఒక సమస్య కింద ప్రజలు చూస్తున్నారు. కానీ ఇవన్నీ సమస్యలుగా ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలు రావటానికి గల కారణం ఏమిటి, మూల కారణాలు ఏమిటి అనే దాన్ని ఈరోజు మనం చాలా చక్కగా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఆ 3 ముఖ్యమైన సమస్యలు, ప్రతి ఒక్క మనిషిలో ఉండే 3 సమస్యలను దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మీకు తెలియదని కాదు నేను బోధిస్తుండేది. మీరందరూ సేవకులుగా ఉన్నారు, సంఘ కాపరులుగా ఉన్నారు, బైబిల్ని రోజు చదువుతున్నారు, ప్రార్థిస్తున్నారు, బైబిల్ కాలేజీలో వెళ్ళి ఉంటారు, చదివి ఉంటారు. సో ఇంతంతా మీరు చేసి ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని నన్ను ఇలా కలిపినాడంటే
ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి సత్యాలనే చాలా ఇంపార్టెంట్ విషయాల్ని మనం పట్టుకొని ఈ యొక్క పరిచయలో మనం ఇంకా ముందుకు సాగాలని ఒక ఉద్దేశంతో దేవుని నామకు మహిమ కలును గాక. సో దేవుడు మనిషిని తన స్వరూపమందు సృష్టించి తన జీవవాయువునిచ్చి ఈ భూమి మీద అధికారాన్ని ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. ఆదాము హవ్వ అందరూ సంతోషంగా ఉన్నారు. వారికి కావాల్సిందంతా దేవుడు ఇచ్చాడు కదా. ఇంకేం కావాలి వాళ్ళకి? దేవుడు ప్రతిరోజు ఆ ఏదైనా వనంలోకి వచ్చేవాడు, వారితో సమయాన్ని గడిపేవాడు. ఆదాము హవ్వ వాళ్ళు దిగంబరులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని మహిమ వారిలో వారిని కప్పుకుంది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అలాంటప్పుడే ఈ సాతాన్ అనేవాడు వస్తాడు. మొదటి సమస్య మనిషికి ఏది అంటే సాతాన్. సాతాన్ ఎవరు, ఏంది అనేది ఒకవేళ ప్రతి మతంలో కూడా సాతాను గురించో, దురాత్మ గురించో, దెయ్యాల గురించో మాట్లాడతారు. బైబిల్ మాత్రమే సాతాను గురించి మాట్లాడుతుంది అనేది ఏం కాదు. ముస్లింలు కూడా సాతాను గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఖురాన్లో కూడా సాతాను గురించి రాయబడి ఉంది. అలాగనే హిందువులు కానీ వేరే మతస్థులు కానీ వారి పుస్తకాల్లో కూడా ఈ దెయ్యం అనేదో ఆ, దురాత్మ అనేదో ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని అలా సంబోధిస్తారు. కానీ ఈ యొక్క సాతాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనే దాని గురించి చాలా చక్కగా బైబిల్ మాత్రమే సెలవిస్తుంది. మంచి చెడ రెండు ఈ భూమి మీద ఉన్నప్పటికీ, దేవుడు దయ్యం రెండు ఉన్నప్పటికీ, ఈ దయ్యం ఎక్కడి నుంచి వచ్చాడు అనేది బైబిల్ తప్ప వేరే పుస్తకం ఏది కూడా అంత స్పష్టంగా చెప్పదనమాట. యోహాను సువార్త 8:44లో మనం చదువుకున్నట్లయితే, మీరు మీ తండ్రి యగు ఆ, అపవాది అనగా సాతాను సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు అని. ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడై ఉన్నాడని చెప్పేసి వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క వాక్యం యేసు ప్రభు వారు చెప్పిందే. సాతాను ఎవరు అంటే వాడు ఆ, వాడు ఆ, ఆది నుండి అబద్ధం చెప్పేవాడై ఉన్నాడు. వాడు సత్యంలో నిలవలేదు అని చెప్తాడు. ఆది నుండి అంటే ఎప్పుడు? ఆది నుండి అంటే ఆ సాతాను పేరు వచ్చేసి లూసిఫర్ అని చెప్పేసి బైబిల్ ముగ్గురు ప్రధాన దూతల గురించి మాట్లాడుతుంది. ఆ ముగ్గురు ప్రధాన దూతలు ఎవరనగా, ఒకటి మీకాయలు, రెండోది గాబ్రియలు, మూడోది వచ్చేసి ఈ లూసిఫర్. వీళ్ళు దూతల్లోనే ప్రధాన దూతలు. వీళ్ళ గురించి బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. కానీ వీళ్ళు ముగ్గురులో ఎవరు ప్రధానమైన వారు అంటే లూసిఫర్. పరలోకంలో ఈ లూసిఫరు దేవుని సింహాసనం కింద వీడుండి దేవుని ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు. యెషయా గ్రంథంలో మరియు యెహెజ్కేలు గ్రంథంలో ఈ సాతాను గురించి చాలా చక్కగా రాయబడి ఉంది. దేవుడు మనుషుల్ని సృజించక ముందు దూతల్ని సృష్టించాడు, దూత గణాన్ని సృష్టించాడు అని చెప్పి చూస్తున్నాం. అందులో లూసిఫర్ చాలా ప్రధానంగా ఒక ఆరాధికుడిగా ఉండి దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు, ఒక వర్షిప్ లీడర్గా ఉండేవాడు. అలాంటి ఒక లూసిఫరు సాతానుగా ఎప్పుడు మారాడు? ఎందుకు వాడు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే, పరలోకంలో ఒకానొకప్పుడు ఈ సాతాను ఆలోచిస్తాడు. ఏమనగా, నాకు ఇంకేం తక్కువ ఉంది, నా నా కిందే అందరూ ఉన్నారు, నా తర్వాత దేవుని సింహాసనం మాత్రమే ఉంది. ఆయన సింహాసనం పైన నా సింహాసనం వేసుకుంటే
నేనే దేవుడు అయిపోవచ్చు కదా అని ఆ ఒక తలంపు ఉంది కదా, ఆ తలంపు, ఆ ఆలోచన వాడికి వస్తుంది. వచ్చిన మరుక్షణమే దేవుడు ఆ లూసిఫర్ని ఈ యొక్క భూమండలం మీదకి త్రోసి వేస్తాడని చెప్పి రాయబడి ఉంది. అక్కడి నుంచి త్రోసి వేస్తాడని చెప్పేసి మనం ఏషియా గ్రంథంలో ఆ, దాన్ని చూడొచ్చు. వాడు గర్వపడ్డాడని చెప్పేసి రాయబడి ఉంది. వాడిని హెచ్చించుకున్నాడు. నాకు దేవుడు అవసరం లేదు, నేనే దేవుడు అవ్వచ్చు అని వాడు ఆలోచించాడు. అంతకుముందు దేవుడు దేవదూతల్ని సృష్టించిన తర్వాత ఈ యొక్క నరకాన్ని కూడా సృష్టించాడని చెప్పేసి మత్తయి గ్రంథంలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో ఆ నరకాన్ని సృష్టించిన తర్వాత దేవుడు దూతలతో సెలవిస్తాడు, మీలో ఎవరైనా పాపం అనేది చేస్తే, నా మాటను వ్యతిరేకిస్తే నడిస్తే మీకోసం నరకం ఉందని చెప్పేసి. నరకం నుండి దేవదూతలు బయటకు రాలేరు. ఒక్కసారి వారు పాపం చేశారంటే శాశ్వతంగా వారు నరకానికి వెళ్లాల్సిందే. దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే మనకు దేవుడు రెండో అవకాశాన్ని ఇచ్చాడు. మనం పాపం చేసినప్పటికీ దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనం ఆయన చేతిలో సృష్టించబడిన వారు, ఆయన స్వరూపంలో సృష్టించబడి ఉన్నవారు. దేవదూతలు ఎవరు కూడా దేవుని స్వరూపం మందు సృష్టించబడలేదు. దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమించడానికి కారణం ఏమనగా నువ్వు దేవుని స్వరూపమందు సృష్టించబడ్డావు అనేది, దేవుని జీవ వాయువు నీలో ఉంది అనేది దానికి కారణం. సో ఈ సాతాను అనేవాడు అలాగా లూసిఫర్ గా దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉండుకొని దేవుని వ్యతిరేకంగా ఆలోచించాడు కాబట్టి వాడు ఈ భూలోకానికి వచ్చాడు. వాడే ఒక పెద్ద సమస్య మనం. అందుకే యోహాను సువార్త 8:44 చదువుకున్నట్లు ఆ, మీరు మీ తండ్రి యగు అపవాది అనగా సాతాను సంబంధులని. అంటే ఎవరు మన తండ్రి? మన తండ్రి దేవుడు కదా, నిన్ను నన్ను సృష్టించిన వాడు కదా మన తండ్రి. సాతాను ఎలాగ మన తండ్రి అవుతాడు? యేసు ప్రభు ఎందుకు ఇలా అంటున్నాడు అంటే మనం దేవుణ్ణి వదిలేసి సాతాను మాట విన్నాం, సాతాను వెంబడించి వెళ్ళాం అందుకని. ఉం. రెండో సమస్యను మనం చూసినట్లయితే మూల పాపం అని చెప్తాం. మూడు రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషిలో మూడు రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి. మొదటి పాపం వచ్చేసి మూల పాపం. ఈ మూల పాపం అనగా ఆదాము మాత్రమే చేసినటువంటి పాపం. అంటే దేవుడు ప్రతిదాన్ని సృష్టించిన తర్వాత ఆరో రోజు ఆఖరిగా మనిషిని సృష్టిస్తాడు. వారిని ఆ, భార్యాభర్తలుగా సృష్టించి ఏదైనా తోటలో ఉన్నటువంటి ఏదైనా తోట మధ్యలో ఉన్నటువంటి మంచిని చెడుని తెలియపరిచే ఒక పండుని తినకూడదు అని ఒక ఒడంబడిక చేసుకుంటాడు దేవుడు, ఒక నిబంధనను చేసుకుంటాడు. ఏమని? మీరు ఆ పండుని తింటే చనిపోతారని చెప్పి చెప్తాడు. ఈ యొక్క తోటలో ఉన్న అన్ని పళ్ళు మీకు తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక్క చెట్టు పండును మాత్రం మీరు తినకూడదు అని. ఎందుకని ఆ పండును తినొద్దన్నాడు? ఆ చెట్టులో ఏదైనా ప్రత్యేకమైనది ఉందా అంటే కాదు. అలాంటిదేమీ ఆ చెట్టులో ప్రత్యేకమైనటువంటిది లేదు. కానీ దేవుడు చెప్పాడు తినొద్దు అని, అంతే. ఎందుకు అనగా దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మనల్ని రిమోట్ గా సృష్టించలేదు, ఒక రోబోగా సృష్టించలేదు. ఆయన మనల్ని తన బిడ్డలుగా సృష్టించినప్పటికీ స్వేచ్ఛనిచ్చాడు. మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు, ఆరాధింపకపోవచ్చు. మంచిని చేయొచ్చు, చేయకపోవచ్చు. చెడుని చేయొచ్చు, చేయకపోవచ్చు. సో నీకు ఏదైతే మంచిది అనిపిస్తుందో, నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో దాన్ని చేయొచ్చు. దేవుడు నువ్వు దీన్ని చేయొద్దు అని వచ్చి నేను ఆపడు. ఆ స్వేచ్ఛను నీకు ఇచ్చాడు. సో దేవుడు ఆ చెట్టుని ఎందుకు పెట్టాడని చాలా మంది, నేను బైబిల్ కాలేజీలో టీచ్ చేసేటప్పుడు అడుగుతాడు, స్టూడెంట్స్ అడిగారు. ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి. వాళ్ళు అడిగే ప్రశ్న ఎలాగుంటుందంటే, దేవుడు అన్ని పళ్ళను తినొచ్చు అని చెప్పేసి దీన్ని ఎందుకు తినొద్దు అన్నాడు? దేవునికి తెలుసు కదా తినొద్దంటే దీన్ని తింటారు ఎలాగో అని. అవును, దేవునికి అన్ని తెలుసు. దాన్ని పెట్టింది ఎందుకు పెట్టాడు అంటే
ఆ పండుని తినాలని కాదు, ఆ చెట్టును చూసినప్పుడల్లా దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం ఆరాధించాలి. దేవుడు ఇన్నన్ని మనకి ఇచ్చాడు కదా, సర్వ సృష్టిని దేవుడు సృష్టించి మన కోసం ఇచ్చాడు కదా. ఆ సృష్టిలో ఉన్న ఒక్కొక్క దాన్ని చూసినప్పుడల్లా మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆ ఒక తినొద్దన అన్నటువంటి ఆ పండుని చూసినప్పుడల్లా దేవుడు మనకి ఆ పండును తప్ప వేరే ఎన్ని పళ్ళని ఇచ్చాడు, ఎంత సృష్టిని మన కోసం ఇచ్చాడు అనే దాన్ని తెలుసుకొని దేవుని ఆరాధించాలనేది ఆ ఒక మర్మం. కానీ ఈ మూడు పాపాల గురించి చెప్పా కదా. మూడు పాపాల్లో మూల పాపం మొదటిది, అది ఆదామవ్వ మాత్రమే చేసినటువంటి పాపం. ఎందుకనగా ఈ పాపాన్ని వేరే ఎవరు చేయలేరు. దేవుడు మొదటి మనుషులైనటువంటి ఆదామవ్వతోనే ఈ ఒడంబడికని చేసుకున్నాడు. అందుకనే దీని మూల పాపం అని అంటాం. రెండో పాపం వచ్చేసి మన పూర్వీకుల పాపం. అంటే మన తండ్రి నుండి, ఆదాము కొడుకుల నుండి మన తండ్రి వరకు వాళ్ళు చేసినటువంటి పాపం. వారు ఎన్నో రకాలైన పాపాలు చేసినప్పటికీ ముఖ్యమైన పాపం వచ్చేసి విగ్రహారాధన. మన పూర్వీకుల పాపం అనగా విగ్రహారాధన. ఈ నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలను చెప్పేటప్పుడు అందులో రెండో ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అని. దేనిని కూడా మీరు దేవునిగా పూజించకూడదు. ఆకాశంలో కానీ, భూమిలో కానీ, భూమి కింద కానీ దేనిని కూడా దేవునిగా మీరు చేసుకోకూడదని చెప్పాడు. ఒకవేళ మీరు చేసుకున్నట్లయితే, ఒకవేళ మీరు నన్ను తప్ప వేరే దేవుడిని చేసుకున్నట్లయితే ఉమ్, మిమ్మల్ని 3-4 తరాలుగా శపిస్తానని చెప్పాడు. అంటే తండ్రి యొక్క పాప ఫలమును బిడ్డల మీదకి రానిస్తానని దేవుడు చెప్పాడు. దాన్నే మనము ఈ యొక్క పూర్వీకుల పాపం అని చెప్తాం. మూడో పాపం వచ్చేసి వాస్తవ పాపం. వాస్తవమైనటువంటి పాపాలు ఏంటంటే నువ్వు నేను ప్రతిరోజు చేస్తున్నటువంటి పాపాలు. 3 రకాలైన పాపాలు. ఒకటి మూల పాపం, అది ఆదాము హవ్వ చేసినటువంటి పాపం. రెండోది మన పూర్వీకులు చేసినటువంటి పాపం. మూడోది వాస్తవ పాపం, అది మనం చేస్తున్నటువంటి పాపం. సో ఇప్పుడు మన పూర్వీకులు పాపం చేయటానికి కానీ, నువ్వు నేను పాపం చేయటానికి కానీ, లేదా పాపులుగా బ్రతకటానికి కానీ కారణం ఏమిటి అంటే మూల పాపం. అందుకని ఈ మూల పాపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రోమిలకు రాసిన పత్రిక 3:23లో సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. అంటే అందరూ పాపం చేశారని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కొంతమంది ఈ లోకంలో చెప్పేవారు ఉన్నారు, నేనే పాపము చేయలేదు అని చెప్పేసి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, అందరూ పాపాత్ములే, అందరూ నీతి తప్పి నడిచిన వారే అని. ఎలాగా? మనకు తెలిసి చిన్నపిల్లలు పాపం చేయకపోయి ఉండొచ్చు, లేదా కొంతమంది చాలా నియతగా సాచగా ఉండి ఉండొచ్చు. వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏ పాపము చేయక ఉండి ఉండొచ్చు, అయినప్పటికీ వారు పాపులే. దావీదు సెలవిచ్చేటట్టు, నేను నా తల్లి గర్భములో ఉన్నప్పటి నుండి నేను పాపిని అని ఆయన సెలవిస్తాడు. అలాగనే మనం అందరం పాపులు అవ్వటానికి గల కారణం మన పూర్వీకుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపం. ఆ పాపమే మన మీదకి శాపంగా వచ్చింది. సో అందుకే అది మూల పాపం అని సెలవిస్తుంది. మూడోదిగా దేవుని నుండి ఎడబాటు అని. దేవుని నుండి ఎడబాటు, దేవుని నుండి వేరుపరచబడ్డాము. ఆది కాండము 3:4-5, 3వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఇలా సెలవిస్తుంది, అందుకు సర్పము, మీరు చావనే చావరు. 5, ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అని ఉంది. అంటే సాతాను చెప్తున్నటువంటి ఈ యొక్క మాటలను మీరు కొంచెం గమనించండి. ఏం చెప్తున్నాడు? ఆ? మీరు చావనే చావరు అని దేవుడు ఏం చెప్పాడు? అదే ఆది కాండములో 2వ అధ్యాయంలో 17వ వచనం ఎవరైనా ఒక చదువుతారా? ఆది కాండము 2:17.
ఎవరైనా ఒకరు చదవండి. ఆది కాండము 2:17. ఓకే సార్, చదువుతాం సార్. అయితే మంచి చెడ్డల అయితే తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. చెడునొచ్చు నీవు తిన వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. సో ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, ఆ, మంచి చెడలు తెలియనిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున, ఏ రోజైతే దాన్ని నువ్వు తింటావో ఆ దినమున నిశ్చయముగా చచ్చెదవని చెప్పాడు. కానీ సాతాను ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు చావనే చావు. అంటే ఇక్కడ ఎవరు అబద్ధం చెప్తున్నారు? దేవుడా, దెయ్యమా? బైబిల్ అనేది శారీరకంగా కాదు, ఆత్మికంగా రాయబడి ఉంది. మనం బైబిల్ని ఆత్మికంగా అర్థం చేసుకోలేకపోతే బైబిల్ మనకు అర్థం కాదు. ఈ రోజుల్లో ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి బట్టలు వేయాలి, ఎలాంటి బట్టలు వేయకూడదు అనే దాని గురించి సేవకులు, సంఘస్థులు చర్చిస్తున్నారు కానీ ఆత్మికమైనటువంటి విషయాల గురించి పట్టించుకోవట్లేదు. నువ్వు ఏం తింటే ఏమి, ఆ? ఎలాంటి మాంసం తింటే ఏంది, నీకు ఇష్టమైనది నువ్వు తిను. ఎవరికి ఎవరికి ఏదై ఇష్టమవుతుందో దాన్ని తింటారు. కానీ ఈ రోజుల్లో సంఘాల్లో వేరే వేరే బోధనలు లేదు. ఆయన సరైన బోధన చేయట్లేదు, ఈయన సరైన బోధన వాళ్ళు అది తింటారు, వీళ్ళు ఇది తింటారు, వాళ్ళు అలాంటి బట్టలు వేసుకుంటారు, వీళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటారు. వీటి గురించే చర్చలు ఈ రోజుల్లో. సేవకులైన వారు, పెద్ద పెద్ద అభిషక్తులు ఇలాంటి వాటి గురించి గంటల కొద్దిగా మాట్లాడుకుంటూ ఉంటున్నారే గాని ఆత్మికమైనటువంటి రహస్యాల్ని చెప్పేవారు లేకపోతున్నారు. ఆత్మికమైనటువంటి సత్యాల్ని తెలియజేసే వాళ్ళు లేకపోతున్నారు. ఇక్కడ బైబిల్లో శారీరకంగా మనం ఎలా బ్రతకాలనేది దాని గురించినటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఆ రూల్స్ రెగ్యులేషన్ ద్వారా మనం రక్షింపబడము, మన పాపాలు క్షమింపబడవు. ఒక మనిషి ఎలా బ్రతకాలి, మంచిగా ఎలా బ్రతకాలి అనే దాని గురించి బైబిల్ సెలవిస్తుంది. కానీ వాడి క్రియల చొప్పున ఎవడు కూడా నీతిమంతుడు కాలేడు. దేవుని రక్తం వల్లనే, యేసయ్య రక్తం వల్లనే మనం నీతిమంతులు అవుతాం. బైబిల్లో ఉండేదాన్ని శారీరకంగా, ఆత్మికంగా రెండు ఉన్నాయి. అందులో దేవుడు ఆత్మను గురించి మాట్లాడితే లోకము అనగా సాతాను శరీరం గురించి మాట్లాడతాడు. అందుకని ఇక్కడ కూడా అంతే, దేవుడు ఆత్మ గురించి మాట్లాడతాడు. నువ్వు ఈ యొక్క పండుని తింటే తినిన రోజుని చనిపోతావంటే సాతాను లేదు, నువ్వు చనిపోవు. అంతేకాకుండా 5వ వచనంలో సెలవిస్తున్నాడు, 3:5లో, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె, అంటే దేవుని వలె మీరు మారుతారు అని. నేను అప్పుడే సాతాను గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను. సాతాను ఆశపడ్డాడు, ఏమి, నేను దేవుని సింహాసనము మీద నా సింహాసనాన్ని వేసుకున్నట్లయితే నేనే దేవుడైపోవచ్చు కదా అని. ఆ తలంపు సాతాన్లో వచ్చిందో లేదో ఆ క్షణమున దేవుడు ఆ సాతాన్ని, అంటే లూసిఫర్ని, దేవుని సన్నిధానంలో నుండి, పరలోకంలో నుండి కిందికి త్రోసివేశాడు. అలాగనే ఇక్కడ కూడా నువ్వు చనిపోతావు అనగా దాని అర్థం శారీరకమైనటువంటిది కాదు, అది ఆత్మికమైనటువంటిది. సాతానేమో శారీరకంగా మాట్లాడుతున్నా లేదు నువ్వు చనిపోవని. దేవుడు ఆత్మికంగా సెలవిస్తున్నాడు, నువ్వు చనిపోతావని. ఒకవేళ దీన్ని మీరు శారీరకంగా ఆలోచించినా సరే దేవుడు చెప్పినట్టు ఆదాము హవ్వ ఆ రోజే చనిపోయారు అని. ఎలాగ ఆ రోజే శారీరకంగా, ఆత్మికంగా ఆ రోజే ఎలా చనిపోయారు అంటే, చావు అనేది అంటే వేరవటం. చావు అనేది వేరవటం. 3 రకాలైనటువంటి మరణాలు ఉన్నాయి. 3 రకాలైనటువంటి మరణము. మొదటిది వచ్చేసి ఆత్మికమైన మరణం. ఆత్మిక మరణం అనగా దేవుని ఆత్మ నుండి మన ఆత్మ వేరవటం. అప్పుడే నేను చెప్పాను, దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు అంటే దేవునితో ఉండటానికని. సో దేవుని నుండి మనం వేరవుతున్నాము అంటే మనం చనిపోతున్నామనే అర్థం. శారీరకమైనటువంటి మరణం రెండోది. ఆ రెండోది శారీరక మరణం ఎలాగా అంటే, ప్రాణము మన దేహము రెండు ఒకటిగా ఉంటే మాత్రమే మనం జీవంతో ఉంటాం.
ఎప్పుడైతే మన ప్రాణము మన దేహం నుండి వేరుపరచబడుతుందో అప్పుడు మనం శారీరకంగా చనిపోతాం. ఆ రెండు జతలో ఉన్నంత కాలమే మనము శారీరకంగా బ్రతుకుతాం. మూడోది ఆత్మికమైనటువంటి మరణం, అంటే నిత్య మరణం అంటాం. ఆ నిత్య మరణం అంటే ఏమనగా పరలోకం నుండి వేరుపరచబడి మనం నరకంలోకి వెళ్ళటం. మూడు రకాలైనటువంటి మరణాలు. ఒకటి, దేవుని నుండి మనం దూరం అవ్వటం, అది ఆత్మిక మరణం. రెండోది, మన దేహం నుండి మన ప్రాణం దూరం అయితే అది శారీరక మరణం. మూడోది, పరలోకం నుండి మనం వేరుపరచబడి నరకానికి వెళితే అది నిత్య మరణం. సో ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా. దేవుడు చెప్పాడు నువ్వు చనిపోతావని. నువ్వు తినొద్దు దీన్ని. నువ్వు తినినట్లయితే నీ ఆత్మ నా నుండి దూరం అయిపోతుంది. నువ్వు నా నుండి దూరం అయిపోతావు. నువ్వు నా నుండి దూరం అవుతున్నావంటేనే నువ్వు చనిపోతున్నావని అర్థం అని. కానీ సాతాను చెప్పాడు లేదు నువ్వు చనిపోవని. నేను అప్పుడే చెప్పాను రెండు రకాలుగా కూడా చనిపోయాను అని. ఎలాగంటే దేవుని దృష్టిలో ఒక రోజు 1000 సంవత్సరాలుగాను 1000 సంవత్సరాలు ఒక రోజుగా ఉంది అన్నట్లయితే ఆదాం అవ్వ గాని మనుషులు అందరూ కూడా శాశ్వతంగా బ్రతకాలనే దేవుడు సృష్టించాడు. ఎవరు కూడా చనిపోవాలనేమి దేవుడు సృష్టించలేదు. పరలోకంలో దేవుడు దేవుని దూతలు ఎలాగైతే శాశ్వతంగా ఉంటారో అలాగా మనం ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండాలనే దేవుడు సృష్టించాడు. కాకపోతే ఒక షరతు ఉండింది, నువ్వు ఈ పండును తింటే చనిపోతావు, లేదంటే నువ్వు శాశ్వతంగా ఉంటావు ఈ లోకంలోనే అని. ఆ ఒక్క రోజు 1000 రోజులు గాను 1000 రోజులు ఒక్క రోజు గాను దేవుని దృష్టిలో ఉన్నాయంటే ఆదాము బ్రతికింది 930 సంవత్సరాలు, అంటే 1000 సంవత్సరాలు బ్రతకలేదు. ఒకవేళ దేవుని దృష్టిలో మనం చూసినట్లయితే ఆదాం శారీరకంగా కూడా 1000 సంవత్సరాలు బ్రతకలేదు. ఏ మనిషి కూడా 1000 సంవత్సరాలు బ్రతకలేదు. ఆఖరిగా ఒక వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది అంటే మెతుషాయల అని చెప్పేసి 969 సంవత్సరాలు బ్రతికాడు. అంటే 1000 సంవత్సరాలు ఎవరు బ్రతకలేదు అని. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ దేవుడు ఎప్పుడు కూడా ఆత్మికమైన విషయాల గురించి మాట్లాడితే సాతాను శారీరకమైనటువంటి దాని గురించి మాట్లాడతాడు. ఈ మూడు పెద్ద సమస్యలు మనకు ఈరోజు. ఈ సమస్యల కంటే, అంటే సాతాను కంటే పాపము కంటే దేవుని నుండి వేరేపరచబడి నరకం వైపు వెళ్చున్నాం కదా, ఈ యొక్క సమస్యల కంటే చిన్న చిన్న సమస్యల్ని మనం పెద్ద సమస్యలుగా భావించుకుంటున్నాం. కానీ ఈ యొక్క సాతాను పాపము అన దేవుని నుండి దూరమై నరకం వైపు వెళ్చున్నాం కదా, ఈ సమస్యల్ని చాలా చులుకున తీసుకుంటున్నాం. సో సంఘ కాపంలో అయినటువంటి మనం అందరము కూడా ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం. ప్రతి ఒక్క మనిషి ఈ మూడు సమస్యల్లో ఉన్నాడు. ఒకవేళ వాడు డబ్బు ఉండేవాడై ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు బాగా చదివినోడు, ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మన కంటికి ఆయన చాలా బాగా కనిపిస్తున్నాడు, అన్ని కలిగి ఉంటాడు. ఆయన్ని మనం కంపేర్ చేసుకుంటే ఆయనే పదంతులు బాగానే ఉంటాడు మనకంటే. మనం ఏసైనా నమ్ముకొని ఇంకా చాలా ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ ఉన్నప్పటికీ దేవుని నమ్మని వారు అనేక మంది శారీరకంగా చాలా బాగుంటారు. అలాంటి వాళ్ళకి సువార్త మనం ప్రకటించాలంటే ఎలాగా? అనారోగ్యంలో ఉండే వాళ్ళకైతే యేసుని నమ్ముకో నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడని, అలాగా సమస్యలో ఉండే వాళ్ళకే నా దేవుడు కావాల్సింది. ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కడు సాతాను బిడ్డగా ఉన్నాడు, ప్రతి ఒక్కడు పాపంలో ఉన్నాడు, ప్రతి ఒక్కడు దేవుని నుండి దూరంగా నరకం వైపు వెళ్చున్నాడు. కాబట్టి ఈ మూడు సమస్యలు ప్రతి ఒక్క మనిషిలోనూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సింది. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. టైం అయ్యింది. సో వచ్చే వారం మూడో విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఆ మూడో విషయం వచ్చేసి దేవుని నుండి దూరమైనటువంటి మానవ జాతి యొక్క 6 ప్రాథమిక సమస్యలు ఏమిటి అనే దాని గురించి మనం చర్చించుకుందాం. దేవి నామానికి మహిమ కలుగుగాక. సో ఈ మూడు విషయాల్ని మీరు ఎల్లప్పుడూ కూడా మనసులో పెట్టుకొని సువార్తను ప్రకటించేటప్పుడు, మనుషులకి చెప్పేటప్పుడు ఈ సత్యాన్ని గురించి మాట్లాడదాం. ఒకే ఒక నిమిషం ఉంది, ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి ముగించండి. స్తోత్రం స్తోత్రం స్థుతులకు మాత్రానికి ఇక్కడ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీలో ఒక్క దినం గడపట వేదన కంటే శ్రేష్టమైంది నా ప్రభా. ఇంతవరకు నా తండ్రి నీ సన్నిధానం నా ప్రభా. మరి సైమన్ బ్రదర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. కూడిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. విన్న వాక్యాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నీలో ఒక్క దినం గడపట వేదన కంటే శ్రేష్టమైనది నా ప్రభా. నీకు సన్నిధానంలో నా తండ్రి ప్రభా.
ఈ విధంగా నా ప్రభా శనివారం రోజు నా తండ్రి ప్రభా మరి ఎంతగా మంచి వాక్యాలను వినగలుగుటకు గ్రహించిన మా ప్రభా మనసును నా వినే చెవిని మాకు దయచేసినందుకే వందనాలు నా తండ్రి. అయా నిజమే నా తండ్రి ప్రభా మరి మా పితరులు చేసిన పాపం కానీ